నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మౌనిక. మురళి గారు నమస్తే. నమస్తే అండి. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే ఖచ్చితంగా ఓల్డ్ సిటీలో పోటీ ఎవరిది, అభ్యర్థుల బలాబలాలు అనే పాయింట్ మనం మాట్లాడుకుందాం. ఎస్ ఈసారి ఓల్డ్ సిటీలో బీజేపీ జెండా ఎగరవేస్తుందా, అంత ఉందా బీజేపీకి అనేది మనం ఈరోజు మాట్లాడుకుందాం. అంటే అంత ఉందా అంటే ఎప్పుడు కూడా ఓల్డ్ సిటీలో ఎంఐఎం పార్టీ బ్రాండ్, అది ఓల్డ్ సిటీలో గెలుస్తూ రావడం, వాళ్ళ గ్రిప్లో ఉంచుకోవడం అనేది బ్రాండ్. ఇంకా హైదరాబాద్లో ఇంతవరకు మార్పు జరగలేదు. బట్ మార్పు కోసం బీజేపీ నిలబెట్టిన అభ్యర్థి మాధవీలత గారు. సో ఈవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈవిడికే ఈ టికెట్ కేటాయించడానికి గల కారణాలు ఏంటి, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. నిజానికి విరించి హాస్పిటల్ వీళ్ళది అనే పాయింట్లోనే ఈవిడ పేరు కొంతమందికి తెలుసు, చైర్పర్సన్గా బాగా తెలుసు. సో ఇంకా ఏంటి ఈవిడ గురించి? బేసికల్గా ఈవిడ స్పాట్ లైట్లోకి వచ్చింది 2 months నుంచే. ఈవిడ ఇంతకుముందు ఈవిడకి ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ లేదంటే ఇంకా వేరే రకమైనటువంటి ఇంటెన్షన్స్ కానీ, పెద్ద పేరున్న వ్యక్తి కానీ, సమాజ సేవల్లో ముందుకెళ్ళే వ్యక్తిగా కానీ ఇప్పుడు ఎప్పుడు ఎవరికి తెలియదు. ఒక ఇంటర్వ్యూలో తన పిల్లల్ని స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోనే చదివించాను 3 పిల్లల్ని అని చెప్పినప్పటి నుంచి తిను చాలా పాపులర్ అవడం మొదలుపెట్టింది. తినకున్న అడ్వాంటేజ్ ఏంటంటే అనర్గళంగా మాట్లాడటం. మాధవీలత గారికి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తెలంగాణ లాంగ్వేజ్, స్పష్టమైన తెలంగాణ లాంగ్వేజ్. అంటే బై బర్త్ తను ఓల్డ్ సిటీలోనే ఎక్కడో తను చైల్డ్హుడ్ అంతా నడిచిందని చెప్తూ ఉంటారు కానీ వైరల్ అవుతున్నాయి. సో అదే నిజమనే పాయింట్ కూడా ఉంది. సనాతన సాంప్రదాయాన్ని సంకలో పెట్టుకుని మోసుకెళ్తున్న వ్యక్తిలాగా అందరికి పోర్ట్రేట్ చేస్తూ ఉంటుంది. ఒకనొక టైంలో ఈవిడ చెప్పిన స్టేట్మెంట్ ఉంటే మనకి బుర్ర పోడైపోయేలా ఉంటుంది. ఏంటంటే, నేను కనుక స్వతంత్రం రాకముందు పుట్టుంటే నాకున్న స్పీడ్కి, నాకున్న ఫైటింగ్ చేసే నేచర్కి భగత్ సింగ్ లాగా నన్ను కూడా ఉరేసేవాళ్ళు అని మాట్లాడింది ఈవిడ. అంటే ఎంత వాగ్దాటి గల వ్యక్తి అంటే ఎదుటి వాళ్ళని ఇలా సింపుల్గా ఇలా తన వైపు టర్న్ చేసుకునే విధంగా మాట్లాడగన్న సత్తా ఉన్న వ్యక్తి. అయినప్పటికీ సేమ్ అవే ఆవిడ ఏవైతే మాటలు మాట్లాడిందో అవే రివర్స్ అయ్యే సిచ్యువేషన్ కూడా ప్రస్తుతం వచ్చింది. ఎందుకలా అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక కేసు ఫైల్ అవ్వడం, లేదా ఆవిడ చేసే పనుల వల్ల ఆవిడకే తిప్పికొట్టిందంటలో రీసెంట్గా జరిగిన 2 issues. ఒకటైతే కేసు ఫైల్ బుక్ అయిన గురించి మాట్లాడదాం. రామబాణం ఇష్యూ. బేసికల్గా ఈవిడలో ఉన్నది ఏంటంటే ఓవర్ ఎక్సైట్మెంట్ అయిపోతూ ఉంటారు. శ్రీరామనవమి రోజు ఒక ర్యాలీగా వెళ్తూ ఉంటే ఆవిడ బేసికల్గా ఈవిడ డ్యాన్సర్ కూడా, డ్యాన్సరు, మంచి ఆర్టిస్ట్ లాగా ఒక హావభావాలు పెట్టగల క్యాపబిలిటీ ఉన్న ఈవిడ. ఎందుకంటే ఈవిడ ఆ రామబాణాన్ని ఇలా స్టైల్ కలిసి ఇలా ఇసిరేసి మసీద్ మీదకి టార్గెట్ చేసి ఆ వీడియో వైరల్ అయితే ఈవిడ చూపించిన ఇంకో వీడియో ఏంటంటే రామబాణం గెలుపుకి చిహ్నంగా నేను జస్ట్ గెలవాలి అనే గుర్తుగా నేను గాల్లోకి వేసిన బాణం వాళ్ళు కావాలని మార్క్ చేశారంటూ ఒక ఏదో ఆన్సర్ చెప్పుకునే ప్రయత్నం లాగే కనిపిస్తుంది. కానీ ఆవిడ ఎంత చెప్పుకున్నప్పటికీ ఆ వీడియోలో క్లియర్గా ఉంది. అలాగే ఓల్డ్ సిటీలో ఒక వ్యక్తి దీనిపైన కేసు బుక్ చేయడం కూడా తను చెప్పేది ఏంటంటే ఈవిడ ఇటువంటి చర్యలు చేయటం వల్ల హిందూ సోదరులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ బట్ ఈవిడ వల్ల మత విద్వేషాలు రెచ్చిపోయి మేము కొట్టుకునే సిచ్యువేషన్ తీసుకెళ్లేలా ఉంది. ఎంత పార్టీ ప్రమోషన్స్ అయినా ఇంత ఓవర్గా చేయకూడదు అనేది అంటూ కేసు బుక్ చేయడం జరిగింది దీనిపైన. అట్ ద సేమ్ టైం దీని గురించి చెప్పాలంటే విరించి హాస్పిటల్ తెలుసు కదా మీరు, కరోనా టైంలో వీళ్ళ హాస్పిటల్ని 2 times కరోనా చికిత్స చేయడానికి పర్మిషన్ ఇవ్వకుండా బ్లాక్ చేశారు. ఈ సిచ్యువేషన్ ఏంటి అంటే అప్పుడు కరోనా టైంలో ట్రీట్మెంట్ జరుగుతుంటే చాలా వరకు పేషెంట్స్ లేకపోతే వాళ్ళు చాలా ప్రాబ్లం ఫేస్ చేయడం వల్ల ఫ్రీజ్ చేసే ప్రాబ్లం ఫేస్ చేయడం కాదు, అతి హెవీ ఫీజెస్ తీసుకున్నారని ఒకటి, రోజుకి ₹1,00,000 కన్నా ఎక్కువ ఛార్జ్ చేశారని ఒకటి, అండ్ ఎక్విప్మెంట్ ఏమీ లేకుండా ట్రీట్మెంట్ చేసి ఒక అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది ఛానల్లో. ఆ వీడియో ఇప్పుడు మీకు ప్లే చేస్తాను చూడండి. తను క్లియర్గా చెప్పింది, మా అన్నయ్యకి లంగ్స్ పాడైపోతున్నాయి, ఇది పెట్టండి అది. తను ఒక డాక్టర్, తను క్లియర్గా చెప్తున్నా కూడా పట్టించుకోకుండా చివరికి వాళ్ళ అన్నయ్య చనిపోవడానికి ఈ విరించి హాస్పిటల్ కారణం అనేసి క్లియర్ క్లెయిమ్ చేయడం జరిగింది. అప్పుడు లక్షలు కోట్లు సంపాదించిన తిను హాస్పిటల్స్ మీ చారిటీ మీద నడుస్తున్నామని ఒక రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్తాం జరిగింది. ఇట్స్ నాట్ ఏ మనీ మేకింగ్ ఎంటిటీ అనేసి. అలా తిను 2 సార్లు బ్యాన్ అయిన హాస్పిటల్ గురించి తిను సింపుల్గా చెప్పేది ఏంటంటే, అంటే నిజంగా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్న పాయింట్, దాని గురించి డిస్కస్ చేయడానికి రీజన్ ఏంటి అంటే నిజంగా అలా జరిగిన హాస్పిటల్ గురించి సడన్గా పాజిటివ్ చెప్తే యాక్సెప్ట్ చేస్తారా, అది యాక్టింగ్ కాదా అనే పాయింట్లో ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. సో బీజేపీకి ఎంతవరకు ఈవిడ పాజిటివ్గా ట్రై చేసినప్పటికీ ఆవిడ స్వతహాగా చేసిన కొన్ని
ఆవిడ వల్ల లేకపోతే ఆవిడ ఉన్న సిచ్యువేషన్ జరిగినాయి అన్ని కూడా పాయింట్స్ గానే ప్రెజెంట్ మాట్లాడుతున్నారు. రీసెంట్గా ఒక హిందీ ఛానల్కి ఇంటర్వ్యూ చేశారు, ఆజ్ కా అదాలతో ఏదో ప్రోగ్రామ్ ఉంటుంది. అందుట్లో తిని చెప్పింది ఏంటంటే, తిని ప్రోగ్రామ్ చూసి మోడీ ట్వీట్ చేశాడు డైరెక్ట్గా, మీరు చాలా అసదుద్దీన్ ఓవైసీకి గత ఎలక్షన్ అఫిడవిట్లో తను సబ్మిట్ చేసింది నా దగ్గర ఉంది 18 లక్షలు 16 లక్షలు అని చెప్పారు. బట్ వాళ్ళ కూతురికి 6 కోట్లతో పెళ్లి చేశాడు, ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు. ఇలా ఇంకోటి శ్మశానంలో ఉన్న వాళ్ళకి కూడా ఓటు హక్కు ఉంది, ఓల్డ్ సిటీలో చనిపోయిన వాళ్ళకి కూడా ఓటు హక్కు ఇచ్చారు. ఇలా డిఫరెంట్ పాయింట్స్ అదాలత్ ప్రోగ్రాంలో మాట్లాడటం, అది మోడీ రేంజ్కి వెళ్ళిపోయి మోడీ డైరెక్ట్గా పర్సనల్ ట్విట్టర్లో మీరు చాలా బాగా చేశారు, ఈ ప్రోగ్రామ్ ఇస్ వెరీ ఎక్సలెంట్, ఆ ట్వీట్ కూడా మీకు ఇప్పుడు డిస్ప్లే అవుతుంది చూడండి, ఇది అందరూ చూడటానికి నేను ప్రమోట్ చేస్తున్నాను అంటూ మోడీ దాన్ని ప్రమోట్ చేయడం జరిగింది. అంటే రీసెంట్గా అమిత్ షా కూడా వచ్చి తన తరపున ప్రచారం కూడా చేశారు. అమిత్ షా వచ్చి ప్రచారం చేశారు. అమిత్ షాలో కూడా ఈవిడ హిందీలో మాట్లాడింది, హడావుడి చేసింది. అయితే మురళి గారు, యాక్చువల్లీ ఈవిడికి టికెట్ ఇచ్చిన వెంటనే రాజాసింగ్ ఉన్నారు కదా, సో బీజేపీలో ఆయనకంటే ఒక పేరు ఉంది, చాలాసార్లు జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తిగా అండ్ ఒక పెద్ద ఇష్యూ ఫేస్ చేసి అయినప్పటికీ నేను ఇక్కడే స్ట్రాంగ్గా ఉంటే ఎవరు వస్తారో చూస్తాను రేంజ్లో అవునన్నారు. ఆయన ఈవిడికి టికెట్ ఇచ్చిన వెంటనే రియాక్ట్ అయ్యారు. ఈవిడికి ఎలా టికెట్ ఇచ్చారు, ఇంకెవరు లేరా అన్న పాయింట్లో. బేసికల్గా రాజాసింగ్ అనే వ్యక్తి బీజేపీలో ఒక స్ట్రాంగ్ పర్సన్, దట్టు ఓల్డ్ సిటీలో చాలా స్ట్రాంగ్గా పాతుపోయిన వ్యక్తి, సేవా కార్యక్రమాలు చేశాడు. అసదుద్దీన్ ఓవైసీకి వీళ్ళందరికీ వ్యతిరేకంగా చాలా సార్లు మాట్లాడిన వ్యక్తి. బట్ ఇమీడియట్గా ఇన్స్టెంట్గా వచ్చిన ఇప్పటికి అధికారం ఇవ్వడం అనేది రాజాసింగ్ గారు యాక్సెప్ట్ చేయలేదు, సీట్ ఇవ్వడం అనేది. అక్కడ లోకల్గా ఉన్న కొంతమంది రియాక్షన్స్ చూసినప్పటికీ కూడా అంత పాజిటివ్గా లేదు, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉంది, అంత యాక్సెప్ట్ చేయలేరు అనే పాయింట్. రీసెంట్గా మీరు చూసినట్లయితే ఒక యారోని మసీద్ మీదకి వేయటం ఒకటి పెద్ద ఇష్యూ అయితే, ఆ నెక్స్ట్ ఎక్కడ దొరికితే అక్కడ శివాభిషేకాలు చేయటాలు, అందరితో కలిసి డ్యాన్సులు వేయటాలు. ఇవి 2 వర్షన్స్ అండి. నిజంగా హిందువులకి ఒకవేళ కొంతమందికి నచ్చుండొచ్చు, కానీ ఇంకొంతమంది మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకించే సిచ్యువేషనే. దేనికైనా ఒక సమయం సందర్భం ఉంటాయి, అలా కాకుండా ఎన్నికల ప్రచారంలో ఇలా చేయడం ఏంటి, అది తప్పు అనే పాయింట్లో కూడా రివర్స్ అటాక్ అయితే జరుగుతుంది. అది కూడా ఇవిడికి నెగిటివ్గా మారింది. బేసిక్గా ఈరోజు రీసెంట్గా కరెక్ట్గా 4-5 డేస్ బ్యాక్ అసదుద్దీన్ ఓవైసీ ఒక టెంపుల్కి వెళ్ళి మెడలో దండేసుకున్నాడు. తనకి తీసేసిన స్టేట్మెంట్ ఏంటంటే, టెంపుల్కి రప్పించా, దండ వేయించా అంటే అన్నీ ఈవిడ క్రెడిబిలిటీ ఈవిడ వైపు మార్చుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ప్రజలు గమనిస్తారనే పాయింట్ మాత్రం నిజం. ఇలా జరుగుతున్నప్పుడు డెఫినెట్గా అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నప్పటికీ అదే పాయింట్లో ఓటేద్దాం అనుకున్న వాళ్ళు కూడా రిజెక్ట్ చేసే సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఎంతవరకు పాజిటివిటీ ట్రై చేసినా మాధవీలత అనే ఒక పర్సన్ ఆవిడ తెచ్చుకున్న ఇమేజ్ ఆవిడకి మైనస్ అయ్యేలాగా సిచ్యువేషన్ ఉన్నట్టు తెలుస్తుంది. బేసిక్గా మోడీ అని దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. బేసిక్గా బీజేపీ అంటేనే డబ్బున్న వాళ్ళ పార్టీ, ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాళ్ళు ఆ పార్టీలో చేరిపోతారు. వాషింగ్ మిషన్ కాన్సెప్ట్ మీకు తెలుసు కదా. ఇప్పుడు దొంగలు అనేవాడు ఎవడన్నా కావచ్చు, వాడు దేశం దాటి కోట్లు తీసుకొని వెళ్ళిపోని కుంభకోణాలు చేసి బయటికి వెళ్ళిపోని వాళ్ళు బీజేపీ పార్టీలో చేరగానే అది వైట్ అండ్ వైట్ క్లీన్ అయిపోతారు. బీజేపీ పార్టీ అనేది ఒక వాషింగ్ మిషన్ పార్టీ అనేసి చెప్తుంటారు. అలాగే ఈవెంట్ కూడా డబ్బు ఉంది కాబట్టి దీనికి టికెట్ ఇచ్చారు. పైగా లేడీస్లో ఈవిడ చాలా యాక్టివ్గా ఉంటుంది, మాట్లాడుతున్న దగ్గర నుంచి పోట్లాడుతున్న దగ్గర నుంచి గెలుస్తాను కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటుంది. ఇవన్నీ నమ్మేసి ఏదో చేస్తుంది అనేసి ఈవిడ టికెట్ ఇచ్చారు. బట్ అండ్ రీసెంట్గా ఈవిడ అంటే వస్త్రాధరణ హిందూస్కి పర్ఫెక్ట్గా ఉంటుందనే పాయింట్లో ఎంత బయటకు ప్రచారం చేసినప్పటికీ కొన్ని పిక్స్ మాత్రం ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఎంత మార్పు చేశారు అని మాటలు చెప్పినప్పటికీ ద రియాలిటీ ఈజ్ డిఫరెంట్. అది కూడా ప్రజలు గమనిస్తున్నారు మురళి గారు ఈవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో. సరే, మరి ఇంత సీనియర్ అంత పట్టున్న ఓవైసీకి ఎన్ని ఓట్లు వస్తాయి, ఇప్పుడు మాధవీలతకి ఎన్ని ఓట్లు వస్తాయి అంటే ఇక్కడ గెలుపోటముల దాకా వెళ్లాల్సిన సిచ్యువేషన్ అయితే కానే కాదు. ఎందుకంటే ఆవిడ ప్రచారంలో మతతత్వాలని గురించి మాట్లాడడం, నన్ను గెలిపించండి, నేను ఇంత మీకు సపోర్ట్ చేస్తా అని ఓల్డ్ సిటీలో మాక్సిమం మనం చూస్తే ఇరుకు సందులు ఉంటాం, కామన్ చాలా మంది ఆ పాయింట్స్ గురించి ఇవి మాట్లాడుతున్నారు. బేసికల్గా ఓల్డ్ సిటీ అంటే ఎంతవరకు ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు? ఒక చిన్న ఇంట్లో ముస్లిమ్స్ ఒక 10-15 మంది ఉంటారు, మైనారిటీస్, వాళ్ళు ఏదో పని చేసుకుని బ్రతికేస్తూ ఉంటారు. ఈవిడ ఆ పాయింట్ని ఒక ఇంత దరిద్రమైన వ్యవస్థ అని తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే రోడ్లు చిన్నవి ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు అక్కడే పెరిగారు, అక్కడే పుట్టారు. అక్కడ మెట్రో ఓకే చేయించడానికి అంత టైం పట్టింది. బట్ ఈవిడ చెప్తున్న దాన్ని బట్టి జరగాలి అంటే నిజంగా జరుగుతుందా? ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీకి నేషనల్ నుంచి రావాలి, అక్కడ నుంచి యాక్సెస్ రావాలి అనే దానికి చాలా తేడా ఉంటుంది. ఆ డిఫరెన్స్ కూడా ప్రజలు గమనిస్తారనేది మాత్రం కరెక్ట్ పాయింట్. ఏది ఏమైనప్పటికీ అసదుద్దీన్ ఓవైసీ ముస్లిం మైనారిటీలో ద స్ట్రాంగెస్ట్ లీడర్.
తను ఓల్డ్ సిటీలో ఓడించడం అనేది చాలా చాలా కష్టమైన. గతంలో ట్రై చేసి ఒక 2 లక్షల ఓట్ల వరకు తెచ్చుకున్నారు బీజేపీ వాళ్ళు. బట్ ఈసారి ఏకంగా ఓల్డ్ సిటీని బీజేపీ సొంతం చేసుకోవాలని చూస్తూ ఉంటుంది. ఇది ఒక సూపర్ అచీవర్ లాగా బీజేపీ ఫీల్ అవుతుంది. అది కూడా ఇలా డబ్బు ఉన్నటువంటి, వాగ్దాటి కలిగినటువంటి, ఒక శక్తివంతమైన బ్యాక్గ్రౌండ్ కలిగిన ఒక యువతితోటి బీజేపీ ఓల్డ్ సిటీలో తన పాగా వేసి అది అని జెండా పాతి ఈ రామరాజ్యం వచ్చింది. ఇంకో స్టేట్మెంట్ చేశారు. ఈవిడ ఏం చేశారంటే, మోడీ రామ మందిరం కట్టించారు, బట్ రాముడికి నేను ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే ఓల్డ్ సిటీని గెలిచి ఆ విజయాన్ని రాముడికి ఇస్తాను, అంతకన్నా రాముడికి ఏం కావాలి. ఇలా సెంటిమెంట్గా మాట్లాడుతూ ఉంటుంది ఈవిడ. ఏంటి, రిలీజియస్ సెంటిమెంటు, నీ హిందువు, కృష్ణుడు నాతో ఉన్నాడు, శివ పూజ చేస్తాను అందరికీ. ఈవిడ ఏం చేస్తుందనేది తెలిస్తే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈవిడ తీరు మోదీ నుంచి సపోర్ట్ కూడా రావడం, అంటే ఎవరిని ఎంత హైప్ చేస్తున్నారంటే పడేయడానికి అనే పాయింట్ ఒకటి మనం మాట్లాడుకుంటే కనుక, పాసింగ్ క్లౌడ్ లాగా రాజకీయాల్లోకి వచ్చి వెళ్ళిపోయే వ్యక్తిలాగా ఈవిడ ఉంటారా లేకపోతే కొనసాగిస్తారనేది మాత్రం ఒక ఇంత ఆశ్చర్యకరమైన ప్రశ్నగానే ఉంది. ఎందుకంటే ఇంత పాపులారిటీ వచ్చిందంటే దానికి తోడు నెగిటివ్ కూడా మూట కట్టుకుంటారు కాబట్టి. లేడీ భగత్ సింగ్ సో ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఉంది ఓల్డ్ సిటీలో. బట్ ఓట్లు వేసినప్పుడు ఎన్ని ఓట్లు ఈవిడ రాబడతారు అనేది మాత్రం చాలా హైలైట్. ఎందుకంటే ప్రచారంలో ఆవిడ దూసుకుపోతున్న తీరు మాత్రం చాలా ఆల్రెడీ ఓల్డ్ సిటీలో ఉన్న చనిపోయిన వాళ్ళు, ఇంకా వేరే ప్లేసెస్కి వెళ్ళిపోయిన వారు, వాళ్ళందరూ ఓట్లు ఒక 6,000 ఓట్లు తీసేసడం అనేది జరిగింది. అయినప్పటికీ ఓల్డ్ సిటీ అనేది పెద్దది. ఒక 6,000 ఓట్లు పోయినంత మాత్రాన ఒక్కరు గెలుస్తారని చెప్పడానికి లేదు. మే 13వ తారీఖు రాబోయే ఎలక్షన్స్లో ఎవరి బలాబలాలేంటి, ఎంత సెంటిమెంట్ ఓల్డ్ సిటీలో హిందుత్వం అనే సెంటిమెంటు వర్కౌట్ అవుతుందో చూడాల్సి వెయిట్ చేయాల్సి. దీంతో పాటే మురళి గారు, యాక్చువల్లీ ఓల్డ్ సిటీలో మొత్తం ముస్లిం రాజ్యం వెళ్తుంది, హిందువులకు అస్సలు బతికేంత ఇది కూడా లేదు, వాళ్ళు బయటికి రావట్లేదు, వాళ్ళకి కనీసం ఒక ఆశ కూడా లేదు అని. మరి ఇప్పుడు ఈవిడ ఆశ కలిగిస్తున్నారు కాబట్టి నిజంగా హిందువులైనా ఓట్లేని వేస్తారు, వాళ్ళు నిజంగా ఒక మార్పు కోరుకుంటున్నారు. హిందువులను ఉద్ధరిస్తాను రావట్లేదు ఈవిడ. ఓల్డ్ సిటీలో ఉన్న ముస్లిమ్స్ దరిద్ర రేఖకి దిగువగా ఉండి ఎవరైతే రోజు ఫుడ్ కోసం సఫర్ అవుతూ ఉంటారో వాళ్ళ జీవితాలు నేను ఉద్ధరిస్తా అని స్లోగన్తో ఇవిడ ముందు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి ఎంత చేస్తారు, ప్రజలు ఎలా ఆకట్టుకుంటున్నారు, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు అనేది మాత్రం హైలైట్ పాయింట్. ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు, ఓట్ షేర్ ఎంత రాబడుతుంది ఈవిడ అనేది మాత్రం అసలు ఓవరాల్గా అంటే ఎలక్షన్స్ వీటితో సంబంధం లేకుండా రాజకీయాల మీద కొద్ది మాత్రం ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీని గురించి వెయిట్ చేస్తారు. కానీ చివరిగా చెప్పబోయేది ఏంటంటే, మనం ఏం చేసినా కూడా మనలో ఉన్న స్నేహభావాన్ని పెంపొందించేలాగా ఉండాలి. కానీ మత విద్వేషాలు రేపే విధంగా రాబమానాలు వేయటాలు, రోడ్ల మీద శివలింగానికి పూజలు చేయటాలు, ఎవరో మనోభావాలు దెబ్బతినేలాగా హిందువుల మనోభావాలు రెచ్చగొట్టి మేమే అనేలాగా చేయటాలు ఓల్డ్ సిటీలో చేయటం అనేది వెరీ సెన్సిటివ్ విషయం. మాధవిలత గారు అటువంటి పదే చేయటం జరుగుతూ ఉంటుంది. కానీ ప్రజలు ఎంతవరకైనా కూడా అక్కడ ఉన్నవారు హిందూ ముస్లింలు అన్నదమ్ముల్లాగే కలిసి ఉన్నారు. వారి తీర్పు అనేది 13వ తారీఖు మనకు క్లియర్గా తెలుస్తుంది. వారు కూడా అందరిలాగే మేము హిందువులు మేము గెలవాలి అది ఇది ఫీలింగ్తో ఉన్నారా, లేదు మంచి చేసే పార్టీకి తోడుగా ఉందాం అనుకుంటున్నారా? అసదుద్దీన్ ఓవైసీ యొక్క నిరంతరమైనటువంటి అధికారాన్ని బీజేపీ ఈసారి కంప్లీట్గా తన కైవసం చేసుకుని తన ఏకఛత్రాధిపత్యాన్ని బీజేపీ కొనసాగించబోతుందా అనేది ఈ మే 13వ తారీఖు తేలనుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మహానటి అంటున్నారు, ఈ నటనకి ఎన్ని మార్కులు వేస్తారు ప్రజలు అనేది వి నీడ్ టు వాచ్. నిజాలు ఏమైనప్పటికీ కూడా ఇలాంటి ఈవిడ చేసే ప్రచార శైలికి ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అనేది మెయిన్ పాయింట్. సో ఎలా ఏం జరుగుతుంది అనేది మాత్రం వెయిట్ అండ్ సీ. సో మొత్తానికి విరించి హాస్పిటల్లో చైర్పర్సన్గా ఉన్న ఈవిడ రాజకీయ అరంగేట్రం చేసి ఎన్ని ఓట్లు సాధిస్తారు అనే ప్రశ్నకి ఇప్పటివరకు దీనికి వచ్చిన పబ్లిసిటీ అయితే మాత్రం నేషనల్ లెవెల్లో వచ్చింది. మరి నెక్స్ట్ ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకెళ్ళగలరా లేదా అక్కడే చెతకలు పడిపోతారా అనేది ఒక 1 వీక్లో మనకు తెలిసిపోతుంది. థ్యాంక్ యూ మురళి గారు. ఎనీవే చూద్దాం, ఎలక్షన్స్ దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి సో ప్రజల తీర్పే కీలకం. సో ఇది ఓల్డ్ సిటీ గురించి నా ఇన్ఫర్మేషన్. కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.